హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం 1 డిసెంబర్ రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి పేపర్లో అడిగిన జనరల్ సైన్స్ క్వశ్చన్స్ గురించి మనం క్వశ్చన్ బై క్వశ్చన్ చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో గ్రూప్ డికి సంబంధించిన 101 షిఫ్ట్లకు సంబంధించిన పేపర్స్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఈరోజు మనం డిసెంబర్ 1 సెకండ్ షిఫ్ట్ పేపర్ అనమాట. సో ఆల్రెడీ నేను ఫస్ట్ షిఫ్ట్ పేపర్ అప్లోడ్ చేశాను. ఇవన్నీ కూడా డైలీ మీరు ఫాలో అప్ అవుతూ చెబుతున్న ప్రతి కాన్సెప్ట్స్ ఏ చాప్టర్స్ నుంచి వచ్చినాయో వాటిని ఫైండ్ అవుట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిందిగా మీరు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ప్రతి సబ్జెక్ట్ని చాలా డీప్గా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్ళి ప్రతి క్వశ్చన్ని డీటెయిల్గా మనం అనాలిసిస్ చేసుకుందాం. సో డిసెంబర్ 1 రోజు జరిగిన సెకండ్ షిఫ్ట్ అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, ద బ్యాండ్ ఆఫ్ 7 కలర్స్ ఆబ్టైన్డ్ ఆన్ ఎ స్క్రీన్ డ్యూ టు డిస్పర్షన్ ఈజ్ కాల్డ్ అన్నాడు. కాంతి విక్షేపణం వల్ల తెరపై ఏర్పడే 7 రంగుల పట్టీని స్పెక్ట్రమ్ని ఏమని పిలుస్తారు అన్నాడు. ఇదిగోండి పేర్లోనే ఉంది, స్పెక్ట్రమ్ అంటారనమాట. ఓకేనా? స్పెక్ట్రమ్ అంటే ఏంటో కాదు, బ్యాండ్ ఆఫ్ కలర్స్, బ్యాండ్ ఆఫ్ కలర్స్ అనమాట. మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో విజిబుల్ స్పెక్ట్రమ్ ఉండిద్ది అనమాట. ఇక్కడ చూస్తే మనకి యూవీ రేసు, ఎక్స్ రేసు, గామా రేసు, ఇటు చూస్తే మనకి ఇన్ఫ్రారెడ్ ఐఆర్ రేసు, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్, ఇది మొత్తం కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఈ మధ్యలో ఉంది దాన్ని విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు. అంటే మనం కంటితో చూడగలిగిన తరంగాలు. అవి మనకి 400 నానోమీటర్ నుంచి 700 నానోమీటర్ మధ్య వరకు ఉంటాయి అన్నమాట. అంటే మనం చూసే వైట్ లైట్లో ఉన్న 7 రంగుల కాంతులు 700 నానోమీటర్ నుంచి 400 నానోమీటర్ నుంచి 700 నానోమీటర్ల మధ్య వేవ్ లెంత్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఆ మొత్తాన్ని మనం ఏమని పిలవాలి అంటే స్పెక్ట్రమ్ అని పిలవాలి. సో స్పెక్ట్రమ్ వర్ణపటం అంటారు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, when a hydrocarbon is burnt in excess of air, the final product is always అన్నాడు. గాలి సమృద్ధిగా ఉన్నప్పుడు హైడ్రోకార్బన్ను మండించినట్లయితే ఏమి ఉత్పన్నమవుతుంది అన్నాడు. సో హైడ్రోకార్బన్ అంటే మనకు కార్బన్ ఉండిద్ది, హైడ్రోజన్ ఉండిద్ది. ఈ రెండింటితో ఫామ్ అయిన హైడ్రోకార్బన్ని మనం ఆక్సిజన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు మండించామనుకోండి, కంపల్సరీగా మనకు కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది అండ్ వాటర్ వస్తుంది అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ అంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నప్పుడు. ఒకవేళ అదే ఆక్సిజన్ బాగా తక్కువగా ఉన్నప్పుడు మనం హైడ్రోకార్బన్ కానీ మండించామనుకోండి, అప్పుడు మనకు కార్బన్ మోనాక్సైడ్ అండ్ వాటర్ వస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ చాలా ప్రమాదం వెన్ కంపేర్డ్ టు కార్బన్ డైఆక్సైడ్. సో బాగా ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏమో CO2 వస్తుంది, తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పుడు కార్బన్ మండితే CO వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ త్రూ ఏ గ్లాస్ ప్రిజం అన్నాడు. ఒక గ్లాస్ ప్రిజం గుండా మనం వైట్ లైట్ పంపించినప్పుడు మనకి ఎన్ని కలర్స్ కనపడుతున్నాయి? 7 కలర్స్ కనపడుతున్నాయి. VIBGYOR, విబ్జిఆర్, ఈ 7 కలర్ స్పెక్ట్రమ్ అనేది మనకు కనపడుతుంది. ఓకేనా? సో ఇది ఎందుకు కనపడుతుంది, దీనికి సంబంధించి ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. వైట్ లైట్ కంటైన్స్ 1 కలరా? తప్పు. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ ట్రావెల్ అట్ డిఫరెంట్ స్పీడ్ ఇన్ గ్లాస్ అన్నాడు. ఎస్, ఒక వైట్ లైట్ ప్రిజం గుండా వెళ్ళినప్పుడు మనకి 7 కాంతులు 7 రంగులు కనపడుతూ ఉంటాయి. అయితే 7 రంగులు కూడా వేరు వేరు వేవ్ లెంత్ని కలిగి ఉంటాయి. అందుకే వాటి స్పీడ్లు వేరుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఉదాహరణకి ఒక చిన్న పాయింట్కి నేను చెప్పాలి. సపోజ్ రెడ్ తీసుకోండి. రెడ్కి ఏముండిద్ది? లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉండిద్ది. రెడ్కి లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉండిద్ది కాబట్టి దాని స్పీడ్ ఎలా ఉండిద్ది? ట్రావెల్స్ ఫాస్ట్ అనమాట. అదే ఒకవేళ వైలెట్ తీసుకోండి. వైలెట్కి
స్మాలెస్ట్ వేవ్ లెంత్ ఉండిద్ది అనమాట. స్మాలెస్ట్ వేవ్ లెంత్ ఉండిద్ది. ట్రావెల్స్ స్లో అనమాట, స్లోగా ట్రావెల్ అయింది. సో స్పీడ్ మాట్లాడుకున్నా మనం వేవ్ లెంత్ మీద ఆధారపడాలి. వేవ్ లెంత్ అంటే ప్రతి తరంగానికి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉండిద్ది. కాబట్టి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ ట్రావెల్ అట్ డిఫరెంట్ స్పీడ్స్ ఇన్ గ్లాస్. గ్లాస్ అనే మీడియం గుండా వెళ్ళినప్పుడు కాంతులన్నీ వేరు వేరు స్పీడ్తో వెళ్తూ ఉంటాయి. సామాన్యంగా ఎయిర్ నుంచి మనం గ్లాస్కి వచ్చాం అంటే మీడియం మారింది, ఆటోమేటికలీ స్పీడ్ డిక్రీజ్ అయితే 7 కలర్స్కి 7 స్పీడ్స్ ఉంటాయి అనమాట, అంటే వేరు స్పీడ్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. గాజులో వివిధ రంగుల కాంతి వేరు వేగంతో ప్రయాణిస్తుంది. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. ఎ స్విమ్మర్ పుషెస్ వాటర్ బ్యాక్వార్డ్స్. ఈతగాడు నీటిని వెనక్కి నెడతాడు. ఈతగాడిని ముందుకు నెట్టే ప్రతిచర్య బలం ద రియాక్షన్ ఫోర్స్ దట్ ప్రొపెల్స్ ద స్విమ్మర్ ఫార్వర్డ్ అన్నాడు. స్విమ్మరు వాటర్ని బ్యాక్వర్డ్ వెనక్కి నెడితే వాటర్ స్విమ్మర్ని ముందుకు నెట్టిద్ది. సో వాటర్ పుషెస్ ద స్విమ్మర్ ఫార్వర్డ్, ఇది కరెక్ట్ అనమాట. మనకేం తెలుసు, న్యూటన్స్ థర్డ్ లా తెలుసు కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. కాబట్టి మనం వాటర్ నెడితే వాటర్ మనల్ని ముందుకు నెట్టిద్ది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ ఫర్ ద మాస్ అండ్ వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అన్నాడు. మాస్కి వెయిట్కి తేడా ఏంటి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. మాస్ ఈజ్ కాన్స్టాంట్ అండ్ వెయిట్ ఈజ్ వేరియబుల్. ఎస్, ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. చూస్ చేసుకున్న ఆన్సరే రైట్ ఆన్సర్ అయిందనమాట. ఓకేనా. ద్రవ్యరాశి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, బరువు మారుతూ ఉండిద్ది. బరువు ఎందుకు మారుతుంది, W=m/g. సో జీ వాల్యూ మారుతుంది. ప్రతి గ్రహం మీద జీ వాల్యూ మారిద్ది. జీ వాల్యూ మారితే మాస్ అనేది కాన్స్టెంట్గా ఉండిద్ది కాబట్టి వెయిట్ అనేది మారిద్ది. కాబట్టి మనం యూనివర్స్లో ఎక్కడికైనా వెళ్ళండి, మాస్ డజంట్ చేంజ్ బట్ వెయిట్ విల్ చేంజ్ అకార్డింగ్ టు జీ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్. వెన్ ద వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఈజ్ ఇంక్రీజ్డ్ ట్వైస్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ. ఒక వస్తువు వేగాన్ని అసలు విలువకు రెట్టింపు చేసినప్పుడు దాని గతిజ శక్తి ఏమవుతుంది, ఇట్స్ కైనెటిక్ వాల్యూ ఎనర్జీ బికమ్స్ అన్నాడు. సామాన్యంగా కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ mv², ఇది ఫార్ములా. ఇప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీకి వెలాసిటీకి రేషియో చూసామనుకోండి, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉండిద్ది. ఇప్పుడు వెలాసిటీ ఏమైంది, v కాస్త 2v అయింది. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 2v². అప్పుడు ఏమైంది, కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 4v². ఇంతకుముందు ఎంత ఉండాలి, v² ఉండాలి. ఇప్పుడు ఏమైంది, 4v² అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది, 4 టైమ్స్ పెరిగింది. కాబట్టి 4 టైమ్స్ ది ఒరిజినల్ వాల్యూ, అసలు విలువకి 4 రెట్లు కైనెటిక్ ఎనర్జీ అనేది పెరిగింది అనమాట. ఓకేనా. మనం కైనమాటిక్స్లో మాట్లాడుకున్నాం, ఇది వర్క్ పవర్ ఎనర్జీలో కూడా వచ్చింది. 7వ క్వశ్చన్. యాసిడ్ అండ్ బేసిస్ నుంచి. న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ అన్నాడు. న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిగినప్పుడు ఏం జరిగింది, యాసిడ్ ప్లస్ బేస్, సాల్ట్ ప్లస్ వాటర్. ఎస్, ఇది కూడా ఫస్ట్ ఆప్షన్లోనే తెగిపోయింది. యాసిడ్ బేస్ రెండు కలిస్తే వాటర్ సాల్ట్ వస్తాయి. ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఒక డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఎక్సోథెర్మిక్ రియాక్షన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండ్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్. సో యాసిడ్ బేసు, సాల్ట్ వాటర్ ప్లస్ హీట్ కూడా ఇస్తాడు కొన్ని రోజుల్లో, అంటే ముందు రోజుల్లో. అప్పుడు మనం దాన్ని టిక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఆమ్లం, క్షారం ప్లస్ లవణం, నీరు వస్తుంది అనమాట. తటస్థీకరణ ప్రతిచర్యకు వచ్చే అవుట్కమ్స్ అనమాట. కమింగ్ టు 8th క్వశ్చన్. వై వేరియేషన్ ఈజ్ ప్రైమరీలీ ఇంపార్టెంట్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్నాడు. జీవుల జనాభాలో వైవిధ్యం ప్రాథమికంగా ఎందుకు ముఖ్యమైంది అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఇట్ హెల్ప్స్ ఆర్గానిజమ్స్ టు రీప్రొడ్యూస్ ఫాస్టర్. జీవులు వేగంగా పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుందా, కాదు. ఇది ఎల్లప్పుడూ ఒకే తరుణంలో తక్షణ ఫలితాన్ని ఇస్తుందా, కాదు. ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మారుతున్న పర్యావరణ పరిస్థితుల్లో మనుగడ అవకాశాన్ని పెంచుతుంది. సో తల్లిదండ్రుల నుంచి వచ్చే జీన్స్ ద్వారా వచ్చిన వైవిధ్యం ఆ జీవి పర్యావరణ పరిస్థితులు మారుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా బ్రతకడానికి
దానికి సహాయపడుతుంది. సో వేరియేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఇంక్రీజెస్ ద సర్వైవల్ ఆఫ్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ పెరుగుతుంది ఇన్ ద ప్రజెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. మారుతున్న పర్యావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మారుద్ది అనమాట. చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం వేరియేషన్ మీద. వేరియేషన్ హెరిడిటీలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కమింగ్ టు 9th క్వశ్చన్. న్యూక్లియాన్స్ ఆర్ సబటామిక్ పార్టికల్స్ ఫౌండ్ ఇన్సైడ్ ద యాటమ్ దే కన్సిస్ట్ ఆఫ్ అన్నాడు. న్యూక్లియన్స్ అంటే ఏముంటాయి? న్యూక్లియస్ లోపల ఉండే వాటిని న్యూక్లియన్స్ అంటారు. న్యూక్లియస్ లోపల ఏముంటాయి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూట్రాన్స్కి ఛార్జ్ ఉండదు, ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సింపుల్ క్వశ్చన్. ఈ పేపర్ కాస్త అంత టఫ్ ఏమీ లేదు. క్వశ్చన్స్ అన్నీ కూడా అన్నీ మనం మాట్లాడుకున్న ఈజీ క్వశ్చన్సే ఉన్నాయి. కాస్త ఇబ్బందిగా కూడా ఏమీ ఉండట్లా. ఓకేనా? నెక్స్ట్ 10వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ డిఫైన్స్ ద ఫార్ములా యూనిట్ అన్నాడు. ఫార్ములా యూనిట్ను నిర్వచించండి అన్నాడు. ఫార్ములా యూనిట్ అంటే అర్థం ఏంటంటే మాస్ ఆఫ్ వన్ మాలిక్యూలా కాదు, మాస్ ఆఫ్ అన్ ఆటమా కాదు, మాస్ ఆఫ్ వన్ మోల్ ఆఫ్ కాంపౌండా కాదు. ఆన్సర్ ఏంటంటే సమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద ఫార్ములా యూనిట్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్. ఒక అయానిక్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు దాని ఫార్ములా యూనిట్లో అన్ని ఆటమ్స్ యొక్క మాస్ని మనం కలిపినప్పుడు దాన్ని ఫార్ములా యూనిట్ అని పిలవాలి. ఉదాహరణకి NaCl తీసుకోండి. Na అంటే 23, Cl అంటే 35.5, మొత్తం 58.5. ఒక అయానిక్ కాంపౌండ్ లోపల ఉన్న ఆటమ్స్ యొక్క మొత్తం అటామిక్ వెయిట్ని మనం మెజర్ చేయడాన్ని ఫార్ములా యూనిట్ అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మామూలుగా దీన్ని అటామిక్ మాస్ అని కూడా పిలవచ్చు. కానీ ఎందుకు ఇక్కడ ఫార్ములా యూనిట్ అన్నాడంటే అది అయానిక్ కాంపౌండ్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం అనమాట. కోవలెంట్ కాంపౌండ్కి ఆ పేరుతో మనం పిలము, అయానిక్ కాంపౌండ్కి పిలుస్తాం. ఆ ఫార్ములా యూనిట్ అని మెన్షనింగ్ అనమాట. ఓకేనా? ఇది కాస్త డిఫరెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 11వ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ది కిడ్నీస్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్? హ్యూమన్ బీయింగ్స్లో కిడ్నీ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉండిద్ది అని అడిగాడు. ఎక్కడ ఉండిద్ది? ఇన్ ద అబ్డామిన్, ఈదర్ సైడ్ ఆఫ్ ది ఇంటెస్టైన్. పేగుల పక్కన ఎందుకు ఉండిద్ది? ఉండదు. ఇన్ ద చెస్ట్ రీజియన్. తప్పు. చెస్ట్లో కిడ్నీలు ఉంటాయా? చెస్ట్ రీజియన్, చెస్ట్లో కిడ్నీలు ఉండవు. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ద అబ్డామిన్, ఈదర్ సైడ్ ఆఫ్ ది బ్యాక్ బోన్ అనమాట. సో బ్యాక్ బోన్కి ఇరువైపులా ఇన్ ద అప్పర్ అబ్డామిన్, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అప్పర్ అబ్డామినల్ ఐదర్ సైడ్ ఆఫ్ ది బ్యాక్ బోన్ అక్కడ ఉండిద్ది అనమాట. ఓకేనా? ఇన్ ద చెస్ట్ రీజియన్ జస్ట్ బిలో కాకుండా ఎయిదర్ సైడ్ ఆఫ్ ది హార్ట్ అన్నాడు అనుకోండి, అప్పుడు లంగ్స్ అనమాట. చెస్ట్ రీజియన్లో గుండెకి అటు ఇటువైపులా ఉండేది లంగ్స్ అనమాట. అబ్డామిన్, అప్పర్ అబ్డామిన్లో అటు ఇటు పక్కన బ్యాక్ బోన్కి ఉండేది కిడ్నీస్ అనమాట. సో ఉదరంలో వెన్నెముకకు ఇరువైపులా కిడ్నీ అనేది మనకు కనపడుతుంది. దట్ ఈస్ ద లొకేషన్ అనమాట. నెక్స్ట్ 12వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రోయింగ్ 2 or more crops simultaneously on the same land field in a defined pattern? ఒకే వ్యవసాయ భూమిలో ఒక నిర్దిష్ట నమూనాలో ఏకకాలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటల్ని పండించడాన్ని ఏమంటారు అని అడిగాడు. ఓకేనా? ఏమంటారు? మోనోక్రాపింగా? కాదు. ఇంటర్ క్రాపింగా? ఎస్, ఇంటర్ క్రాపింగ్ అంటారు. సో ఇంటర్ క్రాపింగ్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇక్కడ మనం సెరల్స్ తీసుకోవచ్చు, లెగ్యుమినేసి మొక్కలు తీసుకోవచ్చు. ఇలా మనం కంపారిజన్ చేసుకోవచ్చు అనమాట. సెరల్ అంటే మొక్కజొన్న తీసుకోండి లేదా జొన్న తీసుకోండి, దానికి కందులు కానీ లేదా సజ్జలు కానీ ఇంకోటి ఏదో పంట కలిపి మనం పండించవచ్చు అనమాట. అలా చేయడం వల్ల నేలకి సారం పెరగడం బాగా జరిగిద్ది. ఓకేనా? కలుపుని తగ్గించవచ్చు, పెస్ట్ని కూడా కంట్రోల్గా వాడుకోవచ్చు అనమాట. ఓకేనా? ఒకే పెస్ట్ని 2 పంటలకు ఒకేసారి వాడుకోవచ్చు. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇంటర్ క్రాపింగ్ అనేది ఇట్స్ ఎ బెనిఫిషియల్. హై హీల్డ్, ఎక్కువ దిగుబడి సంపాదించవచ్చు, నేల దమ్ముడు పెంచవచ్చు. ఇలా చాలా కారణాలు ఉంటాయి. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు
13వ క్వశ్చన్, వాట్ ఈజ్ యూజ్డ్ యాజ్ యానోడ్ డ్యూరింగ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అన్నాడు. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఎక్కడ వాడతారు? ప్యూరిటీ ఆఫ్ మెటల్, ఒక మెటల్ని ప్యూరిఫికేషన్ చేసేటప్పుడు వాడతారు. అక్కడ యానోడ్ లాగా ఏం వాడతారు అన్నాడు. సో యానోడ్ అంటే ఇక్కడ ఏం ఫామ్ అయింది? ఎస్, ఏ స్ట్రిప్ ఆఫ్ ఇంప్యూర్ మెటల్ టు బి రిఫైన్డ్. యానోడ్ అనే ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇంప్యూర్ మెటల్ ఫామ్ అయింది. అదే క్యాథోడ్ దగ్గర ప్యూర్ మెటల్ ఫామ్ అయింది. సో శుద్ధి చేయవలసిన అశుద్ధ లోహపట్టి అనేది యానోడ్ దగ్గర ఫామ్ అయింది అనమాట. శుద్ధి చేసిన ఆ మెటల్ అనేది క్యాథోడ్ దగ్గర ఫామ్ అయింది. ఓకేనా? సో రిపీటెడ్ క్వశ్చన్ ఇది. కమింగ్ టు 14వ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ మిస్ అయింది. సో ఏమడుగుంటాడంటే డైజెషన్ ఆఫ్ ది సెల్, డైజెషన్ ఆఫ్ ది సెల్ అంటే కణం లోపల ఈ డైజెషన్ పార్ట్ని పూర్తి చేసే ఎంజైమ్ ఏంటి అన్నాడు. సెంట్రోజోమ్ కాదు, పెరాక్సిజోమ్స్ కాదు, రైబోజోమ్స్ కాదు. ఆన్సర్ ఈజ్ లైసోజోమ్స్. ఓకేనా? లైసోజోమ్స్ లోపల ఎంజైమ్స్ ఉంటాయి. డైజెషన్ ఆఫ్ ది సెల్ జరిగిద్ది అనమాట. అన్వాంటెడ్ మెటీరియల్ మింగేసింది. ఓకేనా? మనం చాలా పేర్లు కూడా నిక్ నేమ్స్ మాట్లాడుకున్నాం, దానికి గుర్తుపెట్టుకోండి. సెల్ బయాలజీ నుంచి అడిగిన క్వశ్చన్ మిస్ అయిందిలే, కానీ అదే క్వశ్చన్. నెక్స్ట్ 15వ క్వశ్చన్, ఏ సొల్యూషన్ ఈజ్ సెట్ టు బి స్టేబుల్. ఒక సొల్యూషన్, ఒక ద్రావణాన్ని స్థిరమైన ద్రావణం అని మనం పిలవాలంటే ఏముండాలి? ఓకేనా? ద్రావిత కణాలు ద్రావణి కణాలతో వేరు పొరను ఏర్పాటు చేస్తాయి. ఒక సపరేట్ లేయర్ ఫామ్ అవుతాయా? కాదు. నెక్స్ట్, కదల్చకుండా వదిలేసినప్పుడు ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరుకుంటాయి. అడుగు భాగానికి చేరుకుంటే అది సస్పెన్షన్ అయింది కానీ సొల్యూషన్ అవ్వదు. రాంగ్, తీసేసే. కదలకుండా వదిలేసినప్పుడు ద్రావిత కణాలు ద్రావణం ఉపరితలంపై తేలుతుంటాయా? ఇది కూడా కాదు. ఫ్లోట్ ఆన్ ది సర్ఫేస్ అనే పదం కూడా ఉండకూడదు. ఇక కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 4th ఆప్షన్. కదల్చకుండా వదిలివేసినప్పుడు ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరుకోకుండా ఉండాలి. కదలకుండా వదిలేసినప్పుడు వెన్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్ ద సొల్యూట్ పార్టికల్స్ డు నాట్ సెటిల్ డౌన్, అలా కదలకుండా ఉండాలి. అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే స్టేబుల్ సొల్యూషన్ అంటాం. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్స్గా మనం సొల్యూషన్స్ మాట్లాడుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో కొలైడ్స్ కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనం కదల్చకుండా వదిలేసినప్పుడు అడుగున సొల్యూషన్స్ అండ్ కొలైడ్స్లో చేరదు, సస్పెన్షన్స్లో అయితే చేరిద్ది. ఓకేనా? ఇసుకేసి గ్లాస్లో బాగా తిప్పి పక్కన పెట్టాం, 1 నిమిషం ఆగొచ్చాం అనుకో, ఇసుక అడుగు భాగానికి చేరుకుంటుందిగా. సో లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్, మనం కదిలికుండా వదిలేసినప్పుడు ఇసుక అడుగు భాగానికి చేరుకుందిగా, చేరుకోకుండా ఉండాలి. దట్ ఈస్ స్టేబుల్ సొల్యూషన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ 16వ క్వశ్చన్, ద రిమూవల్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వీడ్స్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ల్యాండ్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ఫార్మర్స్ అన్నాడు. వ్యవసాయ భూమి నుండి ఏది కలుపు మొక్కలను తొలగించడం రైతులకు ప్రయోజనకరం అన్నాడు. సో వీటా, ఇది కలుపు మొక్క కాదు, సోయాబీన్ కాదు, సన్ఫ్లవర్ కాదు. ఆన్సర్ ఏమవ్వాలి? పార్థనియం. పార్థనియం అని కూడా రకమైన కలుపు మొక్క అనమాట, లైక్ వీడ్ ప్లాంట్ అనమాట. ఆ కలుపు మొక్కల్ని తీయటం రైతులకి చాలా బెనిఫిట్ అనమాట. దానివల్ల పంట నష్టపోకుండా ఉండిద్ది. ఓకేనా? కమింగ్ టు 17వ క్వశ్చన్, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇన్ ఎలక్ట్రిక్ మోటార్. విచ్ ఫింగర్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ మోషన్ అన్నాడు. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో మన ఏమన్నాడు? డైరెక్షన్ ఆఫ్ మోషన్ అంటే మనకి థంబ్ ఫింగర్ అనమాట. థంబ్ ఫింగర్ ఏం తెలియజేస్తుంది? మోషన్ని తెలియజేస్తుంది. మిడిల్ ఫింగర్ ఏం తెలియజేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మిడిల్ ఫింగర్ కాదు, ఇండెక్స్ ఫింగర్ ఏం తెలియజేస్తుంది? చూపుడు వేలేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మధ్య వేలేమో కరెంట్ని తెలియజేస్తుంది. బటన్ వేలేమో మనకి మోషన్ తెలియజేస్తుంది. అసలు చిటికిని వేలుతో సంబంధమే లేదు. 3 ఫింగర్స్ ఉంటాయి, 3 కూడా పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అట్ ద 90 degrees యాంగిల్లో ఉంటాయి అనమాట. ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ రూల్ మనం దేనికి వాడాలి? మోటార్కే వాడాలి. ఇక్కడ మనం ఏం కొనుక్కోవచ్చు? ఇండ్యూస్డ్ EMF కట్టుకోవచ్చు. ఓకేనా? ఇండ్యూస్డ్ EMF కాదు, అంతే. ఓకేనా? మనం కరెంట్ని ఉపయోగించి
ఎలక్ట్రికల్ ఎనర్జీని ఉపయోగించి మెకానికల్ ఎనర్జీగా మార్చొచ్చు అనమాట. కమింగ్ టు 18వ క్వశ్చన్. కంపేర్ టు ఏ సాఫ్ట్ సౌండ్ ఏ లౌడర్ సౌండ్ వేవ్ ఆఫ్ ది సేమ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై అన్నాడు. సేమ్ ఫ్రీక్వెన్సీతో ఒక సాఫ్ట్ సౌండ్ ఉంది, సేమ్ ఫ్రీక్వెన్సీతో ఒక లౌడ్ సౌండ్ ఉంది. దీన్ని మనం ఎలా వేరు చేయొచ్చు? ఫ్రీక్వెన్సీలు రెండు సేమ్గానే ఉన్నాయి, కానీ ఒకటేమో సాఫ్ట్గా, ఇంకోటేమో హార్డ్గా. ఓకేనా, ఒకటి మృదువుగా, ఒకటేమో బిగ్గరగా. ఇలా ఎందుకు వినపడుతుంది రెండు సేమ్ ఫ్రీక్వెన్సీతో ఉన్నప్పటికీ అంటే అక్కడ అక్కడ లార్జ్ యాంప్లిట్యూడ్ ఉండిద్ది అనమాట. ఓకేనా, ఒక వేవ్ తీసుకున్నప్పుడు మనం ఇలా రిప్రజెంట్ చేసామనుకోండి, అది స్మాల్ యాంప్లిట్యూడ్. దాన్ని మనం ఇలా తీసుకొని ఇలా రిప్రజెంట్ చూపించామనుకోండి, అదే స్మాల్ యాంప్లిట్యూడ్. ఈ రెండింటికి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు, కానీ యాంప్లిట్యూడ్ వేరుగా ఉండదు. ఇదేమో సాఫ్ట్ సౌండ్, ఇదేమో లౌడ్ సౌండ్. ఆ కారణం యాంప్లిట్యూడ్ వల్ల వచ్చింది. బికాజ్ loudness is directly proportional to square root of the amplitude square. amplitude square కి స్క్వేర్ ఆఫ్ ది amplitude కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా లౌడ్నెస్ ఉండిద్ది. కాబట్టి యాంప్లిట్యూడ్ పెరిగితే ఏమంటారు దాన్ని తెలుగులో? ధ్వని తరంగం. ఎస్, పెద్ద వ్యాప్తి పెరిగితే ఆటోమేటికలీ మనకి లౌడ్నెస్ పెరిగిద్ది అనమాట. ఓకేనా, కమింగ్ టు 19th క్వశ్చన్. రూట్స్ ఆఫ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ కెన్ గివ్ రైస్ టు న్యూ ప్లాంట్స్ అన్నాడు. రూట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ అన్నాడు. ఓకే, న్యూ ప్లాంట్ అంటే రూట్ నుంచి వచ్చే న్యూ ప్లాంట్ ఏంటి అన్నాడు. అంటే ఇక్కడ రూట్ నుంచి ఒక న్యూ ప్లాంట్ వస్తుంది. దీనికి మనకు బయాలజీ బుక్లో రూట్ మోడిఫికేషన్స్, వేరు రూపాంతరాలు, కాండ రూపాంతరాలు, ఆకు రూపాంతరాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అవి. ఓకేనా, సో ఇక్కడ ఆన్సర్ ఏమవ్వాలి? స్వీట్ పొటాటో అవ్వాలి. స్వీట్ పొటాటో అనేది ఒక వేరు రూపాంతరం అన్నమాట. స్వీట్ పొటాటో అనేది ఒక వేరు రూపాంతరం అనమాట, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పొటాటో స్టెమ్ అనమాట. మీకు రూట్స్లో చాలా రకాలు ఉంటాయి. అంటే రూటు ఒక పదార్థాన్ని స్టోర్ చేసుకుంటూ కొత్త రూపాంతరం చెందగలుగుతారు అనమాట. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫ్యూజిఫామ్ అంటారు. ఇంకో దానికేమో నేపీ ఫామ్ అంటారు. ఇంకో దానికేమో కొనికల్ ఫామ్ అంటారు. ఇంకో దాని పేరేమో ట్యూబ్రస్ ఫామ్ అంటారు. తెలుసా? ట్యూబ్రస్ ఫామ్ అంటే చిలకడ దుంప. ఫ్యూజిఫామ్ అంటే మనకి బీట్రూట్ కూడా ఒక రూట్ నుంచి వచ్చిన ఒక వెజిటేబుల్ అనమాట. రూటే మోడిఫికేషన్ చెందింది. నువ్వు వేరేనే తింటున్నావు, కానీ వేరే బీట్రూట్ లాగా రూపాంతరం చెందింది. కొన్నికలు అన్నాం అనుకోండి, క్యారెట్ కూడా ఒక వేరే రూపాంతరం చెందింది. నాపీ ఫామ్ అంటే రాడిష్. ఓకేనా, సారీ నాపీ ఫామ్ అంటే రివర్స్లో చెప్పాను. నాపీ ఫామ్ అంటేనేమో బీట్రూట్, ఫ్యూజిఫామ్ అంటేనేమో రేడిష్. కాబట్టి రేడిష్, బీట్రూట్, క్యారెట్, ఈ చిలకడ దుంప 4 కూడా వేరు రూపాంతరాల్లో వేరుగా ఉంటాయి, రకాలన్నమాట. ఫ్యూజిఫామ్, నేపిఫామ్, కొనికల్ ఫామ్, ట్యూబ్రస్ ఫామ్. అందుకే కొనికల్ ఫామ్ అన్నారు అనుకోండి, క్యారెట్ కూడా చూసారా ఇలా కోన్ రూపంలో ఉండిద్ది మనకి భూమిలో. దాని షేప్ ఎందుకు అలా ఉంది? కొనికల్ ఫామ్ అనమాట, అలా రూపాంతరం చెందింది. ఓకేనా, ఇక్కడ నాపీ ఫామ్ అంటే స్పెరికల్ రూపం అనమాట. అందుకే ఒక సర్కిల్ షేప్లో ఉండిద్ది మనకి బీట్రూట్ అనేది. ఇవన్నీ వేరు రూపాంతరాలు. ఇంకోటి ఉండిద్ది పొటాటో వేరు రూపాంతరం కాదు, స్టెమ్ రూపాంతరం కాస్త ప్రమాదం. అంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి, దానివల్ల ఎక్కువ తినచ్చు, కానీ ఎక్కువ హెల్దీ కాదనమాట. కానీ వేరు రూపాంతరాలు చాలా మంచిది. రాడిష్, బీట్రూట్, క్యారెట్, ఈ స్వీట్ పొటాటో చాలా మంచివి అనమాట. స్వీట్ పొటాటో కూడా చాలా మంచిది. దుంప తినకూడదు, చిలకడ దుంప తినచ్చు. రూట్ నుంచి వచ్చినవన్నీ తినచ్చండి, చాలా మంచిది. అలా గుర్తుపెట్టుకోండి. ఈ వేరు రూపాంతరాలు చాలా ఇంపార్టెంట్. చూడండి 20వ క్వశ్చన్. ఏ పర్సన్ స్టాండింగ్ ఇన్ ద బస్ సడన్లీ స్టాప్స్. ద పర్సన్ టెండ్స్ టు ఫాల్ ఫార్వర్డ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాస్ ఆఫ్ మోషన్ ఈజ్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫినోమినన్ అన్నాడు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా బస్సు ఆగినప్పుడు నిలబడి ఉన్నవాడు ముందుకు పడతాడు. దీని వెనకాల చలన నియమానికి సంబంధించి ఏ లా ఉందన్నాడు. మనకు తెలిసిందే కదా, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, లా ఆఫ్ ఇనర్షియా అన్నమాట.
ఓకేనా. రెస్ట్లో ఉన్న మూమెంట్లో ఉన్నవాడు మూమెంట్లో ఉండడానికి ఇష్టపడతాడు. సో సడన్గా బస్సు స్టాప్ అయింది కాబట్టి ఈ మనిషి కూడా స్టాప్ అవ్వాలని వెంటనే మార్చుకోలేడు. సో హీ వాజ్ రెసిస్ట్ టు చేంజ్ ఇట్స్ పొజిషన్ ఫ్రమ్ ద మోషన్. మోషన్ నుంచి తన పొజిషన్ మార్చుకోవడానికి ఇష్టపడట్లా, అందుకే ముందుకు పడతాడు. ఓకేనా. కమింగ్ టు 21వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకార్డింగ్స్ విత్ ది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. స్థిర అనుపాత నియమానికి అనుగుణంగా ఉన్న వాటిని ఎందుకు కనుక్కోమన్నాడు. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అంటే వాటి అటామిక్ మాస్ని మనం ఎప్పుడు ఆ కాంపౌండ్ని తయారు చేయాలని చెప్పినా ఆ మాస్ ఎప్పుడు తీసుకోవాలి, అంటే ఆ రేషియోని ఎప్పుడు తీసుకోవాలి. ఉదాహరణకి వాడు ఇచ్చింది చూద్దాం. ఇన్ ద వాటర్ రేషియో మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఆక్సిజన్ అన్నాడు. వాటర్ అంటే H2O, హెచ్ అంటే అటామిక్ వెయిట్ 1, సో 1 × 2 2. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత 16. కొట్టేసామనుకోండి 1:8. అంటే వాటర్ మాలిక్యూల్ నువ్వు తయారు చేయాలంటే ఎప్పుడు కూడా హైడ్రోజన్ 1 భాగం, ఆక్సిజన్ 8 భాగాలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు వాటర్ మాలిక్యూల్ని తయారు చేయగలవు. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ తీసుకుందాం. ఇదిగోండి రేషియో ఆఫ్ కార్బన్ అండ్ ఆక్సిజన్ ఇన్ ద కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు. సో CO2. కార్బన్ అటామిక్ వెయిట్ ఎంత 12, ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత 16. 16 32, 4 3 4 8. అంటే ఎప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మనం తయారు చేయాలన్నా కార్బన్ 3 వంతులు, ఆక్సిజన్ 8 వంతులు తీసుకోవాలి. అప్పుడే మనం చేయగలం. దట్ ఈస్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. ఈ ప్రపోర్షన్లో తీసుకుంటేనే పని అయ్యిద్ది అని చెప్పిద్ది అనమాట ఆ స్థిర అనుపాత నియమం. ఇప్పుడు అమోనియా చూద్దాం. అమోనియాలో నైట్రోజన్ ఉంటాయి. సో NH3. సో N అంటే 7 14, హైడ్రోజన్ అంటే 3, సో 14:3 ఉందా. 14:1 అన్నాడు, తప్పు. సో ఇది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ని ప్రపోజ్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ A అండ్ B, ఓన్లీ A అండ్ B మాత్రమే ఆన్సర్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కాదు, ఓన్లీ A అండ్ B. AB మాత్రమే రైట్, 3 రాంగ్. కమింగ్ టు 22వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. హ్యూమన్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఏముండిద్ది అన్నాడు. లాస్ట్ షిఫ్ట్లో కూడా చెప్పాను నేను. హ్యూమన్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఏ గ్రంథులు ఉంటాయో కూడా చెప్పాను. ఫాలోపియన్ ట్యూబ్ అది ఆడవాళ్ళలో ఉండిద్ది, యూటెరస్ గర్భసంచి అది ఆడవాళ్ళలో ఉండిద్ది, వజీనా అది ఆడవాళ్ళలో ఉండిద్ది. వాడు మేల్ అడిగాడు, ప్రోస్టేట్ గ్లాండ్ పౌరుష గ్రంథి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ఇది మనకి సెమినల్ ఫ్లూయిడ్, అంటే స్పర్మ్కి సెమెన్ యాడ్ అయ్యిద్ది, స్పర్మ్కి ఒక ఫ్లూయిడ్ యాడ్ అయ్యిద్ది, దాన్ని సెమినల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ స్పర్మ్ ప్లస్ సెమినల్ ఫ్లూయిడ్ని కలిపి మనం సెమన్ అని పిలవాలి. ఓకేనా, ఇక్కడ 3 గ్రంథులు పనిచేస్తాయి. ఒకటి ప్రోస్టేట్ గ్లాండ్, ఇంకోటేమో సెమినల్ వెసికల్, ఇంకోటేమో బల్బోత్రల్ గ్లాండ్స్, దాన్ని కోపర్స్ గ్లాండ్స్ అంటారు. ఈ 3 కూడా ఒకటేమో ఆల్కలిన్ నేచర్, ఇంకోటేమో ఫ్రక్టోజ్, ఇంకోటేమో మ్యూకస్ స్లెపరీ నేచర్ని ప్రొవైడ్ చేస్తుంది స్పర్మక్ అని క్లియర్గా December 1st షిఫ్ట్లో చెప్పాను నేను. ఓకేనా, మీరు కంటిన్యూటీగా వింటేనే అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. ఎక్కడైతే చాలా ఇన్ఫర్మేషన్ ఎక్కువ చెప్పాలో అక్కడ నేను ఎక్కువ చెబుతాను, ఎక్కడ కొంత చెప్పాలో అంతే చెబుతాను. సో కంటిన్యూటీ ఫాలో అవ్వండి. 23వ క్వశ్చన్ ప్రోస్టేట్ గన్ ఆన్సర్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఆర్గానిజం ఆఫ్ ఏ సెల్. సెల్లో స్ట్రక్చరల్ ఆర్గానిజం కానిది ఏంటి అన్నాడు. మైటోకాండ్రియా స్ట్రక్చరల్ ఆర్గానెల్లే, సెల్ వాల్ స్ట్రక్చరల్ ఆర్గానెల్లే, సైటోప్లాజం కూడా ఉండిద్ది. అసలు హార్ట్ ఎందుకు ఉండిద్ది? సెల్లో హార్ట్ ఉండిద్దా? ఉండదు. సెల్ ఆఫ్ ది హార్ట్ అంటే మాత్రం మనం న్యూక్లియస్ అని చెప్పచ్చు, అంతేగాని హార్ట్ అనేది ఒక నిర్మాణాత్మక వ్యవస్థలో భాగం కాదు. కాబట్టి హార్ట్ని మనం చెప్పాలన్నమాట. ఓకేనా, 23వ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 24వ క్వశ్చన్. ఓకే, ప్రాబ్లం తెలిసిందే కానీ క్యాలిక్యులేషన్ బాగా ఇచ్చాడు, చేద్దాం. ఎలక్ట్రిక్ హీటర్ ఆఫ్ రెసిస్టెన్స్ 20 ohms, ఆపరేట్ ఫర్ 10 minutes టైం ఇచ్చాడు, అండ్ కనెక్టెడ్ వోల్టేజ్ టు 20 volts. సో హీ ఆస్క్డ్ హీట్ అడిగాడు. సో మనకి ఏమి ఇచ్చాడు గివెన్ డేటా, వోల్టేజ్ ఈక్వల్ టు 220 volts, టైం ఈక్వల్ టు 10 minutes. 10 minutes అంటే 10 × 60 600 seconds, మనం సెకండ్స్లో మార్చుకోవాలి. సో అండ్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు 20 ohms. సో నాకు విఆర్టీ ఉంది. వీటికి సంబంధించిన హీట్ ఫార్ములా ఏంటి? V² R × T ఈక్వల్ టు హీట్ అనమాట. సో V² అంటే 220 × 220 R అంటే
20 ఇంటూ టీ అంటే 600. సో ఇక్కడ 0 ఇక్కడ 0, 2 ఒకట్లు 2 పలకండ్లు. సో 22 ఇంటూ 66 అంతేనా, ఇంటూ 3 సున్నాలు అంటే 1000 అని పెట్టుకుందాం. సో 22 ఇంటూ 66, 6 12, 6 12, 6 12, 12 24. సో 1452. సో 1452 ఇంటూ 10⁻³ ఇలా వచ్చింది. ఆప్షన్స్లో ఏడా లేదుగా, ఏం చేద్దాం, ఇప్పుడు చూడండి, ఇది చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంటూ 10⁻³ బై 10⁻³ చేద్దాం. ఇంటూ 10⁻³ చేసామనుకోండి 1452 బై 10⁻6 అయింది, బై 1000 కదా, 1000 వేస్తే ఏమైంది 1.452 ఇంటూ 10⁻6 అయింది. ఇదన్నమాట ఆన్సర్. సో ఎక్కడుంది, ఇదిగోండి, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. ఎందుకు సార్ ఇలా చేశారు, ఎందుకు చేసామంటే ఇచ్చిన ఆప్షన్స్ తగ్గట్టుగా మార్చాం. మనం దీన్ని క్యాన్సిల్ చేసామనుకో ఏ బై ఏ ఏమైంది, క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు మనకు మిగిలిన ఆన్సర్ మిగులుతుందిగా. ఇలా వచ్చేలాగా ఇలా మార్చగలగాలి. ఈ కన్వర్షన్స్ తెలియాలన్నమాట. క్వాంట్ మీద కాస్త ఐడియా ఉండాలి. ఓకేనా. కమింగ్ టు 25వ క్వశ్చన్. కన్సిడర్ ద ఫైనల్ క్వశ్చన్. కేమ్ టు ఫైనల్ క్వశ్చన్. పేపర్ అయితే చాలా ఈజీగానే ఉంది. ఓకేనా. సో అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇచ్చాడు, చూద్దాం. ముందేం పెడదాం, ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుందాం. ఇక్కడ కార్బన్ 1 పెట్టాం, ఇక్కడ 3 పెట్టాం, ఇక్కడ 2 పెట్టాం, ఇక్కడ 3 పెట్టాం. ఇక్కడ కార్బన్లు 2 అయినాయి, ఇక్కడ కార్బన్లు 2 అయినాయి, ఇక్కడ ఆక్సిజన్లు 6 అయినాయి, ఇక్కడ ఆక్సిజన్లు 2 రోజులు 4, ఇక్కడ 3 7 అయినాయి. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, తీసేయండి. రెండో ఆప్షన్ చెక్ చేద్దాం. 2 5 4 6. ఇక్కడ కార్బన్లు ఎన్ని 4, హైడ్రోజన్లు ఎన్ని 12, ఆక్సిజన్లు ఎన్ని 5 2 10. ఓకేనా. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ కార్బన్లు ఎన్ని 4, ఆక్సిజన్లు ఎన్ని 8 6 14 వస్తున్నాయిగా. సో ఇది రాంగే, ఇది రాంగే. ఈ 1తో ఇక్కడ ఇది రాంగ్ అయింది, ఇది రాంగ్ అయింది కాబట్టి దీన్ని తీసేయండి. ఇక ఆన్సర్ ఇదే అవ్వాలి. చూద్దాం. 2 7 4 6. పెద్ద వాల్యూ ఇచ్చాడే. కార్బన్లు ఎన్ని 4, హైడ్రోజన్లు ఎన్ని 12, ఆక్సిజన్లు ఎన్ని 14. ఇది లెఫ్ట్ వైపు ఉన్నది కదా. ఇప్పుడు రైట్ వైపు చూద్దాం. కార్బన్లు ఎన్ని 4, ఆక్సిజన్లు ఎన్ని 8, ఇక్కడ 6, మొత్తం ఆక్సిజన్లు 14. ఓకే, హైడ్రోజన్లు ఎన్ని 12. ఎస్, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సింపుల్గా ఇక్కడ ఆక్సిజన్ కార్బన్ 1 పెట్టుకుంటే అవ్వదు కాబట్టి దీన్ని కొట్టేశాను, దీన్ని చెక్ చేశాను, ఇది అవ్వలేదు కాబట్టి మిగిలిన ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవ్వాలన్నమాట. సింపుల్, ఈజీగా చెక్ చేసేయచ్చు. సో ఇదనమాట 1 డిసెంబర్ జరిగిన సెకండ్ షిఫ్ట్లోని క్వశ్చన్స్. సో పేపర్ అయితే చాలా ఈజీగానే ఉంది. మోడరేట్ కింద కూడా దీన్ని పడేయాల్సిన పని లేదు. ఎవరైతే ఈ షిఫ్ట్ రాశారో ఎన్ని మీరు పెట్టగలిగారు, రాసిన వాళ్ళు ఉంటారు కదా, కామెంట్ సెక్షన్లో ఈ షిఫ్ట్ నేను రాశాను ఎన్ని వరకు పెట్టగలిగారో మీరు చక్కగా కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా. ఇది సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్. నెక్స్ట్ మనం థర్డ్ షిఫ్ట్ అనాలిసిస్లో కలుద్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. బాయ్.